అందరికీ నమస్కారం. ఈరోజు నేను హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి మాట్లాడబోతున్నాను. ఇక్కడికి వెళ్ళే ప్రయాణం గురించి, ఇక్కడ టికెట్ ధరల గురించి, నా సొంత అనుభవాల గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రయత్నం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రతి విషయం మీకు కూడా చూపించాలనేదే నా ప్రయత్నం. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ హైదరాబాద్ నుంచి 30 నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచింతల్ అనే ఊరిలో నిర్మించబడింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది జగద్గురువు శ్రీ రామానుజాచార్యుల వారి జ్ఞాపకార్థం నిర్మించబడింది. 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల విగ్రహం ఒక పద్మకమలంలో పద్మాసనంలో కూర్చున్నట్లుగా నిర్మించబడింది. ఇది ప్రపంచంలో ఎత్తైన కూర్చుని ఉన్న విగ్రహాలలో ఒకటి. ఇది సమానత్వానికి, భక్తికి మరియు సేవకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ ప్రదేశం ఆధ్యాత్మిక కేంద్రాన్నే కాకుండా ముఖ్య పర్యటన ఆకర్షణగా కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడకు వచ్చిన సందర్శకులకు విశాలమైన పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. వాహనాన్ని పార్కింగ్ చేసిన తరువాత టికెట్ కౌంటర్ వద్దకు టికెట్ తీసుకోవాలి. టికెట్ రేటు పెద్దవారికైతే 350 రూపాయలు, చిన్నవారికైతే 250 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తున్నారు. పరిసర ప్రాంతాలు చాలా ఆహ్లాదకరంగా, శుభ్రంగాను, నీటిగాను ఉంచుతున్నారు. మనం టెంపుల్ చూసుకుంటూ అలా ముందుకు నడుస్తున్నట్లయితే మనం ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ని గమనించవచ్చు. ఇది చాలా సుందరంగా, చూడటానికి ఆహ్లాదకరంగాను, ఆనందంగాను ఉన్నాయి. మనం అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళినట్లయితే టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. శనివారం మరియు ఆదివారంలో భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ కౌంటర్లోనే మనం చెప్పులను ఉంచవలసి ఉంటుంది. మనకి ఇక్కడ ఒక కవర్ లాంటిది ఇస్తారు. దాంట్లోనే చెప్పులు పెట్టి అది ఒక బ్యాగ్లో పెడతారు. మనకైతే ఒక కూపన్ని ఇస్తారు. 8వ నెంబరు గేటు దగ్గర మనం ఆ కూపన్ ఇచ్చి చెప్పులు తీసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తుంది రామానుజాచార్యుల వారి మెయిన్ గేట్ దగ్గర ఉన్న విగ్రహాలు. ఇప్పుడు మనం టికెట్ కౌంటర్లోకి వెళదాము. ఇక్కడ మొత్తం ఆటోమేటిక్ మిషన్సే ఉన్నవి. టికెట్ తీసుకోవడానికి మనం డైరెక్ట్గా టికెట్ తీసుకోవచ్చు. మనకి రాని పక్షాన అక్కడ వాలంటీర్స్ ఉంటారు, వాళ్ళు కూడా తీసిస్తారు. మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తరువాత మనం ఏ స్టేటో ఎంచుకోవాలి. ఇక్కడ మనం ఫ్యామిలీతో వస్తున్నామా, ఫ్రెండ్స్తో వస్తున్నామా కూడా ఎంటర్ చేయాలి. దీనిలోనే మనకి స్నాక్స్ తీసుకునే ఫెసిలిటీ అయితే ఉంది. మనం ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. ఇదేనండి టికెట్ తీసుకునే విధానం. టికెట్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అవ్వటమే. మనకి ఇలా డిజిటల్ బాల్ కనిపిస్తుంది. ఇది చూడటానికి చాలా అట్రాక్టివ్గా, చాలా అందంగాను ఉంది. అలా కొంచెం ముందుకు వెళితే సెక్యూరిటీ చెక్ ఉంటుందండి. ఇక్కడ మనం తీసుకున్న టికెట్ని చెక్ చేసి స్టాంప్ వేస్తారు. మన చేతి మీద ఇలా రామానుజాచార్యుల వారి బొమ్మని కూడా ముద్రిస్తారు. ఇది దాటుకొని ముందుకు వెళితే టెంపుల్లోకి ఎంటర్ అవుతామండి. ఇక్కడ నుంచి ఎటువైపు చూసినా రామానుజాచార్యుల వారి విగ్రహం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. చాలా ఆహ్లాదకరమైన గార్డెన్స్ కనిపిస్తాయి. ఇక్కడ యజ్ఞాలు, వేద పాఠశాలలు, ధ్యాన కేంద్రాలు, ఉద్యానవనాలు మరియు విశాలమైన ప్రాంగణాలు ఉన్నాయి. ప్రశాంతతను అనుభూతి చెందే ఈ ప్రాంతంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు మరియు పర్యాటకులు ఈ ప్రదేశాన్ని సందర్శించుకుంటున్నారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇది ఒక విగ్రహం కాదు. ఇది భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతను మరియు సమాజ సమానత్వాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనం నేర్చుకోవలసినవి ప్రతి మనిషిని సమానంగా గౌరవించాలి. కుల, మత భేదాలు లేకుండా అధిగమించాలి. మానవ సేవే మాధవ సేవ అని గుర్తుంచుకోవాలి. సమాజ అభివృద్ధికి మన వంతు కృషి చేయాలి. భక్తి మరియు మానవతా విలువలను పాటించాలి.
ఇక్కడ నుంచి మనకు 108 వైష్ణవ ఆలయాలు దర్శనమిస్తాయి. తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయము, శ్రీ రంగనాథ స్వామి దేవాలయము, బద్రీనాథ్ దేవాలయము, వరదరాజుల పెరుమాళ్ దేవాలయము, ఆండాళ్ళు దేవాలయము, తిరునారాయణపుర దేవాలయము, ద్వారక, మధుర, అయోధ్య, నైమిశారణ్యం, కాంచీపురం, మేల్కోటి, తిరునాగేంద్ర స్వామి, తిరువహీనంద్రపురం, కుంభకోణం, తిరుపుల్లాడి వంటి అనేక 108 దేవస్థానాలు మనం ఇక్కడ చూడగలము. మనము ఆయా క్షేత్రాలలో చూస్తున్న దేవతా విగ్రహాల వలె ఇక్కడ ప్రతిష్ఠ చేసి 108 దేవస్థానాలను ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణంలో గోశాల కూడా ఉంది. ఇక్కడ ఆవులను సంరక్షిస్తారు. జాతీయ సంస్కృతిలో గోవులను పవిత్రంగా భావిస్తారు. అందువలన గోశాలలోని ఆవులకు ఆహారం, నీరు మరియు వైద్య సదుపాయాలను కూడా కల్పించారు. సందర్శకులు గోశాలను సందర్శించి గోసేవ యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకోవచ్చు. ఈ గోశాలలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వచ్చే భక్తులకు ప్రసాదం కూడా అందుబాటులో ఉంది. దేవాలయంలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించే ఆహారాన్ని ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. సాధారణంగా లడ్డు, పులిహోర, చక్కెర పొంగలి, దద్దోజనం వంటి ప్రసాదాలు ప్రత్యేక సందర్భాలను బట్టి అందిస్తారు. భక్తులు ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా దైవ అనుగ్రహం పొందినట్లుగా భావిస్తారు.
ఆలయ ప్రాంగణంలో అన్నదానం కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ఉచితంగా భోజన సేవ అవకాశం పొందుతారు. ఈ కార్యక్రమం రామానుజాచార్యులు వారు బోధించిన సేవాభావం మరియు సమానత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆధునిక, పేద అనే తేడా లేకుండా అందరికీ సమానంగా భోజనాన్ని అందించడం ఈ క్షేత్రంలో ప్రత్యేకత. కొన్ని వందల ఏళ్ల క్రితమే సమానత్వం, సమసమాజం, ఆధ్యాత్మిక ఉద్యమం అనే నినాదాలు చేసిన మహానుభావుడు శ్రీ రామానుజాచార్యుల వారు. మానవుడిలోనే మాధవుడు ఉంటాడని, ఆ మాధవుడు అందరివాడని, వైష్ణవాన్ని విశిష్టాద్వయ మతంగా ప్రపంచానికి పంచిన ఋషి రామానుజాచార్యుడు. భగవంతుడిని పూజించడానికి కుల మతాలతో పనిలేదని మొట్టమొదటగా నమ్మిన ఆధునికులు రామానుజాచార్యుల వారు. అప్పటికే ఆదిశంకరుడు వైదిక ధర్మానికి పట్టిన గ్రహణాన్ని తన అద్వైత సిద్ధాంతంతో మళ్ళీ వెలుగులోకి వచ్చేలాగా చేసినవారు రామానుజాచార్యుల వారు. అద్వైతిక ధర్మాన్ని అందరికీ బోధించాలని నమ్మినవారు రామానుజాచార్యుల వారు. గొట్టి పూర్ణుల దగ్గర ఓం నమో నారాయణాయ అనే రహస్య మంత్రాన్ని నేర్చుకున్నవారు. అప్పటి వరకు వేద పండితులకు తప్ప ఆ మంత్రం ఎవరికీ తెలియదు. ఆ మంత్రాన్ని రహస్యంగా ఉంచుతానని గురువుకు మాట ఇచ్చారు. కానీ ఆ మంత్రం రామానుజాచార్యులు వారకు తెలిసిందని ఆ ఊరి ప్రజలకు తెలిసింది. ఆ ఊరు ప్రజలు అందరూ ఆ మంత్ర భాగ్యం ఎవరు ప్రసాదిస్తారని ఆ ఊరి ప్రజలు రామానుజాచార్యులు వారిని అడుగగా, అప్పుడే రామానుజాచార్యులు వారు దైవం అందరివాడని, అందరికీ ఆ ఆధ్యాత్మికత ప్రశాంతత దక్కాలని ఆలయ శిఖరం పైకి ఎక్కి తన గురువుగారు తనకి ఉపదేశించిన ఆ అష్టాక్షరి మంత్రాన్ని ఊరు అంతా వినపడేలా అందరికీ ఉపదేశిస్తారు. రామానుజాచార్యులు వారు ఇచ్చిన మాట తప్పడంతో ఆగ్రహంతో గురువుగారు ప్రశ్నించగా, రామానుజాచార్యులు వారు నేను ఒక్కడినే నరకానికి వెళ్ళినా ఆ మంత్రం వల్ల అనేక మంది మోక్షం పొందుతారని గురువుగారికి సమాధానం ఇస్తారు. అప్పుడు బాధతో గురువుగారు, నీవు నాకంటే గొప్పవాడివని, నీకు కరుణ, నీ విశాల హృదయం అసాధారణమైనవని గురువుగారు రామానుజాచార్యుల వారిని ఆశీర్వదిస్తారు. భగవంతునికి, భక్తికి కుల మత భేదాలు ఉండకూడదని బోధించిన వారు. అందరికీ ఆలయ ప్రవేశం ఉండాలని నమ్మినవారు రామానుజాచార్యులు. రామానుజాచార్యుల వారు ఎక్కువ కాలం శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలోనే జీవించారు. కరెక్టుగా 7:45 సమయంలో లేజర్ లైట్ షోను నిర్వహిస్తారు. ఈ షోలో రంగురంగుల లేజర్ కిరణాలు, సంగీతం మరియు ప్రత్యేక దృశ్యాలు ద్వారా శ్రీ రామానుజాచార్యుల వారి జీవితం మొత్తం వివరించడం జరుగుతుంది. ఈ రాత్రి సమయంలో 216 అడుగుల విగ్రహంపై పడే వెలుగులు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. బంగారు రంగులు, లైటింగ్తో విగ్రహం మరింత వైభవంగా దర్శనమిస్తుంది. అందువల్ల సందర్శకులు పగలు మాత్రమే కాకుండా సాయంత్రం వరకు ఉండి ఈ లేజర్ షోను ఆస్వాదిస్తారు. నిజం చెప్పాలంటే సాయంత్ర సమయంలో జరిగే లేజర్ లైట్ షో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ప్రత్యేక ఆకర్షణ. రంగులు, లైట్లు, సంగీతం మరియు రామానుజాచార్యుల వారి జీవిత విశేషాలతో ఈ షోని నిర్వహిస్తారు. ఈ ప్రాంగణంలోని మరొక ఆకర్షణీయమైనది మ్యూజికల్ ఫౌంటైన్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో నీటిని జలధారలుగా సంగీతంతో అనుగుణంగా పైకి కిందకి కదులుతూ అందమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. రంగురంగుల లైట్లు నీటిపై పడటం వల్ల రాత్రి సమయంలో ఇది మరింత అద్భుతంగా కనిపిస్తుంది. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఈ సందర్శనను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తారు. సాయంత్ర సమయంలో మ్యూజికల్ ఫౌంటైన్ను సందర్శించడం చాలా ఆహ్లాదకరంగాను ఆనందంగాను ఉంటుంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని నాతో పాటు మీరు కూడా వీక్షించండి.
మేము చుట్టూ ఉన్న దేవాలయాలను సందర్శించుకుని వచ్చేసరికి 7:45 అయింది. అప్పటికే మనకి మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ లైట్లు స్టార్ట్ అయ్యాయి. అక్కడే ఉండి తరువాత మనం పైన ఉన్న విగ్రహానికి రావటం జరిగింది. 216 అడుగుల విగ్రహం కింద ఒక పెద్ద హాలులాగా నిర్మించడం జరిగింది. దీనిలోనే 120 కేజీల శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ విగ్రహాన్ని ఎంతో అందంగా అలంకరిస్తారు. భక్తులు ఈ విగ్రహాన్ని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందుతారు. బంగారు కాంతులతో మెరిసే ఈ విగ్రహం ఆధ్యాత్మికతను, భక్తిని ప్రతిబింబిస్తుంది. ప్రధాన 216 అడుగుల విగ్రహంతో పాటు ఈ బంగారు విగ్రహాన్ని కూడా సందర్శకులు దర్శించుకోవటం జరుగుతుంది. ప్రాంగణంలో ఉన్న బంగారు రామానుజాచార్యుల వారి విగ్రహం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగాను, అందమైన అలంకరణలతో, దివ్యమైన రూపంతో భక్తులను ఆకట్టుకుంటుంది. మీరు కూడా శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని సందర్శించుకోండి. నూట 120 కేజీల బంగారు విగ్రహాన్ని సందర్శించుకున్న తరువాత మనం మెయిన్గా ఉన్న 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహం దగ్గరికి వెళ్ళటం అయితే జరుగుతుంది. నాకు చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఈ ప్రదేశాన్ని దర్శించుకోవాలని నేను భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చేటప్పుడు వెహికల్స్ అయితే బాగానే ఉంటాయి, కానీ వెళ్ళేటప్పుడు మనకి చాలా లేట్ అయిపోతుందండి. మ్యాక్సిమం ఓన్ వెహికల్స్లో రావడానికి ట్రై చేయండి. మేము మరలా తిరిగి వచ్చేసరికి టైం అయితే 10 గంటలు అవుతుందండి. ఆ టైంలో క్యాబ్స్ కానీ ఏమీ బుక్ అవ్వవు, కానీ ఇంకేమీ అంతగా త్వరగా బుక్ అవ్వవు. అందుకని ఓన్ వెహికల్స్లో రావడానికి ట్రై చేయండి. ఇది ఈ చీకటిలో ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. రామానుజాచార్యులు వారి చుట్టూ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్లేస్ని సందర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.